హాయ్ అందరికీ. ఈ వీడియో ఏంటంటే నేను మా మమ్మీని చూడడానికని వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది ఆ టైము. అంటే 4:45కి అట్లా డైరెక్ట్ బస్సు ఉంటుందన్నమాట హిందూపూర్ నుంచి కర్నూలుకి. ఒక 2 మంత్స్ నుంచి కొంచెం అడిగి అడిగి ఇది చేస్తే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. తన రీజన్స్ ఏమున్నాయో నాకైతే తెలియదు. బట్ నేను వెళ్ళాలని చాలా అడిగి అడిగి మొండి చేసింటే పంపిస్తున్నారు. యాక్చువల్గా ఏప్రిల్లోనే వెళ్ళాల్సింది. బట్ ఇప్పుడు మేలో వెళ్తున్నాను. బస్ స్టాండ్కి వెళ్ళే వరకు తెలియదు నాకు కూడా. బస్సెస్ లేవు, డైరెక్ట్ బస్సెస్. ఏవో మీటింగ్ ఉన్నాయని చెప్పి సగం బస్సెస్ వెళ్ళిపోయాయి అన్నమాట. అందుకని ఇంకా లాస్ట్కి ఇంకా నాకు చిరాకు వచ్చేసి రేపో మన్నాడో వెళ్తానులే కదా, ఇంక ఇంటికి వెళ్దామని చెప్తుంటే లాస్ట్కి అనంతపూర్ బస్సు వచ్చింది. ఇంకా వచ్చావు కదా మళ్ళీ నాకు రేపు 4:00కి 3:00కి లేపిచ్చి పదా పదా అంటావు, ఏమొద్దు ఈరోజే వెళ్ళి రాపో అని చెప్తే ఇంకెట్లాగో మమ్మీని చూడాలని చాలా మనసు లాగుతుంది. అందుకని ఇంకా ఏం చేసేలేదు అనేసి బస్ ఎక్కేసాను, అనంతపూర్ బస్సు. అనంతపూర్లో దిగి మళ్ళీ బస్సు చేంజ్ అవ్వాలన్నమాట కర్నూలుకి వెళ్ళేది. అదేంటో నేను ఏదన్నా ఇష్టంగా వెళ్ళాలంటే నాకు బాగానే ఉంటుంది, కానీ ఎవరన్నా పంపించేకి ఇష్టం లేకుంటేనే అలా ఒక్కొక్కసారి దెబ్బ పడిపోతుంది అనమాట. హ్యాండ్ ఇస్తుంది సిచ్యువేషన్స్. ఇది ఆల్మోస్ట్ పొద్దునంతా డార్క్గానే ఉంది, ఇంకా వీడియో ఏం తీసాలే అని కొంతసేపు పక్కన పెట్టేశాను. పెనుగొండ వచ్చేంత వరకు కొంచెం నిద్రపోయాను అనమాట. పెనుగొండ వచ్చాక అది కుంభకర్ణ స్టాచ్యూ అనమాట, అందరికీ ఐడియా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత లేసాను. మళ్ళీ రాప్తాడు వచ్చేంత వరకు పనుకొని రాప్తాడు వచ్చాక కూడా లేసేసాను. ఇది అమ్మవారి గుడి అనమాట అనంతపూర్లో. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. అంటే ఈడొక నాకు పెద్ద లైఫ్ లెసన్ అనమాట. నేను జేఎన్టీయూలో చదివాను, అంటే ఓటీఆర్ఏ కాలేజ్ అనమాట. మెయిన్ జేఎన్టీయూ కాలేజ్ కాదు ఇది, ఓటీఆర్ఏ కాలేజ్లో బీఫార్మసీ అయితే చేశాను. అంటే బీఫార్మసీకి ఫ్రీ సీట్ వచ్చాక ఒక 8 మంత్స్ 9 మంత్స్ తర్వాత నాన్న కరోనా టైంలో ఎక్స్పైర్ అయ్యారనమాట. ఎలాగోలో చదివేసే అని చెప్పిన చిన్న మాటకి నేను ఆ స్టడీస్ని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ విష్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఎలాగోలో సప్లీస్ పడినా కూడా నేను క్లియర్ చేసుకున్నాను. అదొక మెమొరీ లాగా అనిపించింది, కానీ కాకపోతే చాలా బాధ అయింది. అది విషయం నేను మళ్ళీ ఏదన్నా వీడియో అయితే మీరు లైఫ్ గురించి ఏమన్నా దాని గురించి అడిగితే నేను ఆ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను. ఇదైతే కలెక్టర్ ఆఫీసు. ఆల్మోస్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరే చాలామంది దిగుతారనమాట. మేబీ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, లేదంటే ఆఫీస్లో ఏమన్నా వర్క్ ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ ఎవరీ సిచ్యువేషన్స్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇక్కడ దిగుతారు. అంటే వాళ్ళ పని ఏంటో మనకి తెలియదు కదా, మన పని ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇది మా కాలేజ్ అనమాట. హాస్టల్ కడుతున్నారు, మేము ఉన్నప్పుడైతే ఏంది లేదు, మేము బయట హాస్టల్లో స్టే చేయాల్సి వచ్చింది. ఇది ఓటీఆర్ఏ కాలేజ్. దాన్ని చూస్తుంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఒక సాడ్నెస్ వస్తుంది, మిక్స్డ్ ఎమోషన్స్. ఇది అనంతపూర్లో ఫుడ్ తీసుకుంటాను అనమాట. ఇడ్లీ అయితే కొంచెం డైజెస్ట్ అవుతుంది కదా, ఎక్కువ ఏమీ ఉండదు అని చెప్పేసి. ఇది గుంతకల్ బస్సు, నేను ఎక్కింది డైరెక్ట్ కర్నూలు బస్సు అనమాట. బస్సు స్టార్ట్ అయితేనే నేను ఫుడ్ అయితే తీసుకొని వస్తాను, ఎందుకంటే ఇడ్లీనే ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. పూరి దోశ ఇలాంటివి జర్నీ టైంలో నేను బస్సులో ఉన్నప్పుడైతే ఎక్కువ తినను. అంటే నా కండిషన్ని బట్టి నేను తీసుకోవాలా లేదా అని ఆ టైంలో డిసైడ్ చేసుకుంటా. ఇది ఆల్మోస్ట్ పామిడియా గుత్తి అలా అన్నీ ఒక్కొక్కటి వస్తాయి, వీడియోస్ అయితే తీసుకున్నా అక్కడక్కడ. ఇది పామిడి వరకు బాగానే ఉండింది. గుత్తి వస్తుందనగా నాకు కొంచెం అన్ఈజీగా అనిపించింది, అంటే హెడేక్ వచ్చేసింది కొంచెం. 11:30 వరకు కూల్గానే ఉంది క్లైమేట్, తర్వాత హీట్ అయితే ఎండాకాలం ఒకటి కదా, సో అట్లా సమ్మర్ సీజన్లో జర్నీస్ అంటే కొంచెం కష్టమే. కాకపోతే నేను ఉండలేకపోయాను మమ్మీని వదిలిపెట్టి.
మ్యారేజ్ అయినాక 8 మంత్స్ మా దగ్గరే ఉండింది. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల తను కర్నూలులో స్టే చేస్తున్నారనమాట అమ్మ వాళ్ళు. ఇదైతే గుత్తి దాటేక ముందు మేబీ అనుకుంటా సాయిబాబా టెంపుల్స్కి కూడా నేను ఒకదాన్నే వెళ్తాను. ఆల్మోస్ట్ అనంతపూర్లో ఉన్నప్పుడు నేను టెంపుల్స్కి ఎక్కడైనా ఫుడ్ తినేదానికి, చాట్స్ తినేదానికి ఇదంతా నేను ఒకటే వెళ్ళేదాన్ని. ఆల్మోస్ట్ నేను ఎక్కువ ఒకటే వెళ్ళేదానికి ప్రిఫర్ చేస్తాను. అంటే చిన్నప్పటి నుంచి ఒకటే పెరగడం వల్ల మరి ఏమో తెలీదు. జతలో వస్తే పిలుచుకపోతాను కానీ రమ్మని బతిమలాడేది మాత్రం లేదు. ఇది ఆల్మోస్ట్ కర్నూలు రీచ్ అయిపోయాను. అది చూసినప్పుడంతా నాకు బాగా అనిపిస్తుంది. అంటే మమ్మీ ఉండే ప్లేస్కి ఇక్కడ బస్ స్టాండ్ నుంచి నేను ఆటో తీసుకున్నాను. అది చూస్తే 300-400 అడుగుతున్నారు. నేను అంత ఇవ్వలేను, ఇస్తే 80 ఇస్తా, 100 ఇస్తా అని చెప్పేసి 100కి మాట్లాడుకున్నా. ఇక్కడ తాటి ముంజలు, తాటికాయలు అంటారు కదా, అవైతే ఉండింది. వీడియో కొంచెం బ్లర్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి, సరిగ్గా రాలేదు. ఇక్కడ డైరెక్ట్ ఆల్మోస్ట్ హైవేలో వచ్చేటప్పుడు కూడా కొడుతూ అక్కడే పార్సల్ ఇచ్చేటోళ్ళు. ఇది మామూలే, ఆటోలో వెళ్ళినప్పుడు అంతా ఇది ఒక ప్రాబ్లం, హెయిర్ ఎగురుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ మమ్మీని చూశాను, 1 అవర్ స్పెండ్ చేసేసి హ్యాపీగా అనిపించింది. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎందుకో చాలా బాధ, ఏడుపు వచ్చేసింది. నాకు తీసుకెళ్దామా అనిపించేసింది, కానీ తన సిచ్యువేషన్ వల్ల అక్కడే ఉండాలి. వచ్చేటప్పుడంతా చూసుకుంటూనే వచ్చాను. వదిలిపోతున్నాను, పిలుచుకోపోయింటే బాగుందండి అంటే తన సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ అలా ఉంది. దేవుడు అట్లా రాసి పెట్టాడు, ఏం చేయలేం దానికి. ఆల్మోస్ట్ నేను బస్ స్టాండ్ వచ్చేంత వరకు కొంచెం ఏడుపు ఆగట్లేదు. పక్కన ఎవరున్నారు ఏమి లేదు, ఆటోలో కూర్చున్నా కూడా ఏడుపు వస్తూనే ఉంది, తుడుచుకుంటూనే ఉన్నాను. ఆల్మోస్ట్ బస్ స్టాండ్ రీచ్ అవుతాననగా ఇంకేం చేయలేము, సిచ్యువేషన్ అలా ఉంది, యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి సమ్ రీజన్స్ వల్ల ఇంకా నేను సర్ది చెప్పుకున్నా. ఇంకా అది నా పరిస్థితి అలా ఉంది, మమ్మీ పరిస్థితి అలా ఉంది, ఏమి చేయలేకపోయినా దేవుడా అని అనిపించేసింది. బట్ ఇంకేం చేయలేము అట్లా రాసి పెట్టినప్పుడు. ఇది ఆల్మోస్ట్ బస్ స్టాండ్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని ధైర్యంగానే చెప్పాను. నాకంటే మమ్మీ ధైర్యంగా ఉంది, కానీ నేనే అయ్యో వదిలేసి వెళ్ళిపోతున్నానే, తను నాతోనే ఉండింటే బాగుండిండే అనేదే ఉంది. కానీ నాకు తనంత పాజిటివ్గా ఉంది కదా, తనంత బాగానే ఉంది కదా అని చూస్తుంటే తెలుస్తుంది. బట్ నాకే లోపల మమ్మీని వదిలేసిపోయినానే అదే అనిపిస్తుంది. ఎంతైనా పేరెంట్స్ ఉన్నంత వరకే బాగుంటుంది. ఒకసారి మ్యారేజ్ అయితే అన్నీ చాలా వరకు దూరం చేసుకోవాల్సి వస్తుంది అమ్మాయిలైతే. ఇట్స్ ఓకే, పర్లేదు. ఇప్పుడు కూడా కొంచెం ఎమోషన్ అయితే వస్తుంది. ఇట్స్ ఓకే. ఇది కర్నూలు బస్ స్టాండ్ అనమాట. ఫుడ్ తినేసి ఒక 2 రౌండ్స్ అటు ఇటు తిరిగితే చాలు, డైజెస్ట్ అయిపోతుంది. అంత పెద్దగా ఉంటుంది కర్నూలు బస్ స్టాండ్. ఎక్కడో నేను లాస్ట్లో వచ్చానమాట, అది ఫస్ట్లో ఎక్కడో ఉంది, 2nd ప్లాట్ఫామ్. ఆల్మోస్ట్ నేను బస్సు దిగినాక ఎక్కడైనా కానీ దిగినాక రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక 10 years నుంచి అలవాటు అయిందనమాట నాకు. ఎవరికైనా కానీ అలానే ఉండకండి, రెస్ట్ రూమ్ కానీ అలా వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి. అలానే ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అయితే కంపల్సరీ అటాక్ అవుతాయి. అలాగే ఉండొద్దండి దయచేసి, లేడీస్ అయినా జెంట్స్ అయినా. అలానే ఆపుకొని మాత్రం దయచేసి ఉండొద్దు. ఇది నేను చాలా వరకు 10-12 years నుంచి నేను అలవాటు చేసుకున్నా, అట్లనే ఉండకూడదు అని చెప్పి. అంటే నాకైతే వస్తాయని ముందే అర్థమైంది కాబట్టి నా జాగ్రత్త నేను చూసుకున్నా. ఇది కర్నూలులోనే కర్డ్ రైస్ కట్టించుకున్నా, ఎందుకంటే చెప్పాను కదా జర్నీ టైమ్స్లో బాగుండేలాగానే తీసుకోవాలి ఫుడ్, డైజెస్ట్ అయ్యేలాగా. ఇది హిందూపూర్ బస్ స్టాండ్కి రీచ్ అయ్యాను. ఆల్మోస్ట్ 8:30 టైం అయింది.
చేసి అంటే ఏడిపించేసాడు. నేను రాలేదు, నువ్వు ఇంటికి అలాగే నడుచుకొచ్చేయి అని చెప్పి ఇంకా లాస్ట్కి వచ్చేంటే ఇంక నేను అట్లా నేను రాను పో అన్నట్లు అడిగాను. చెప్పులు ఎలాగో వెళ్ళిపోతున్నాయి, సో స్లిప్పర్స్ కూడా నేను తీపించుకున్నాను. ఇదే అండి ఈ వీడియో, మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ.